ఏమన్నా ఉంటే చూడండి అక్క అక్క Praise the Lord, children. Okay, చక్కగా అందరూ మాట్లాడుకుంటుండండి సైలెంట్గా. ఎవరు మాట్లాడుతున్నా? ఆ రోజు నుంచి ఈ దినం 7వ రోజు అనుకుంటారా మీరు? చక్కగా చూశాను. ఇప్పుడు మంచిగా దేవుని పాటలు, దేవుని స్తుతించడం, దేవుని వాక్యాలు మీరు నేర్చుకుంటున్నారు. మనకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా, అందరూ చదువుకుంటున్నారు కదా మీరు. ఇప్పటికి ఎన్ని రోజులు ఇస్తారు మనకి? దాదాపు 50 దినాలు కదా మనకి సెలవులు. మనం ఇక్కడ ఎన్ని రోజులు గడుపుతున్నాం? 10 రోజులు. 10 రోజులు దేవుని సన్నిధిలో గడిపితే ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, మరి 50 రోజుల్లో 10 రోజులు దేవుని సన్నిధికి వచ్చి మీరు మంచి వాక్యాలు, మంచి పాటలు దేవుని స్తుతించారు కాబట్టి దేవుడు మీకు గొప్ప దీవెనలు దయచేస్తాడు. మీ చదువులో కానీ, మీ ఆరోగ్యంలో కానీ, మీ అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు. కాబట్టి ఇంకా మిగిలిన 3 రోజులు కూడా ఉత్సాహంగా దేవుని సన్నిధిలో గడపండి. మీకు ఏం కావాలో దేవుడిని అడగండి, దేవుడు తప్పకుండా మీకు దయచేస్తాడు. సరే, అందరూ నిశ్శబ్దంగా ఉంటే మీరే విజయపూర్లో ఉన్నట్టు నాకైతే కనిపించట్లేదు. మీకు పాటలు, డాన్సులు అవి అయిపోయింది. మీకు చూసేది చెప్పండి. 5 నిమిషాలు 10 నిమిషాలు ముగిస్తాను. సరే, మీరు రోజు ప్రార్థన చేసుకుంటారా? ఎప్పుడు చేసుకుంటారు? మార్నింగ్, ఇంకా నైట్, ఇంకా ఆఫ్టర్నూన్ కూడా. ఏ సందర్భం? ఈవినింగ్ ఎప్పుడు? ఏ టైం? పడుకునేటప్పుడు. అవునా? నిద్రపోయే ముందు. ఓకే. మార్నింగ్ పొద్దున్నే లేవగానే. వెరీ గుడ్. ఇంకెప్పుడైనా చేస్తారా ప్రార్థన? ఈవినింగ్, మార్నింగ్ చెప్పేస్తారులే. ఇంకెప్పుడైనా చేస్తారా ప్రార్థన? ఇంకా అదే కాదు. సరే, ఇంకెప్పుడు చేసుకోవాలి ప్రార్థన? మనం ఆహారం తినేటప్పుడల్లా కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. మనం ఏది తిన్నా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నా, మధ్యాహ్నం లంచ్ తిన్నా, ఈవినింగ్ డిన్నర్ తిన్నా, ప్రతిసారి మనం అది ఆహారం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపి మనం ఆహారం భుజించాలి. ఇది కూడా చేయండి. ఎవరైనా చేయకూడదు. చాలామంది మీ తల్లిదండ్రులు చెప్పే ఉంటారు, కానీ ఇది కూడా మనం చేయాలి. సరే, ఇక్కడ 7వ రోజు మీకు నిన్న రోజు ఏదో ఒక చిన్న కథ చెప్తూ ఉన్నారు కదా. ఎవరి గురించి చెప్తున్నారు? పేతురు గురించి చెప్తున్నారు. ఇంకా జనరల్గా కూడా ఒక కథ చెప్తా ఉన్నారు కదా మీకు. ఇదే బైబిల్ స్టోరీ. ఇంకొక స్టోరీ చెప్తున్నారు మీరు. ఎవరి గురించి నేర్చుకుంటున్నారు? పేతురు గురించి నేర్చుకుంటున్నారు. ఓకే. ఇంకా జనరల్గా ఇంకొకటి ఏదో టాపిక్ చెప్తున్నారు కదా. దీపక్ అని గుర్తున్నారా? ప్రియాంక అని గుర్తున్నారా? అది కూడా నేర్చుకున్నారా? సరే, ఓకే. దీపక్, ప్రియాంక ఏం చేస్తున్నారు? వీళ్ళు రోజు దేనికోసం అన్వేషిస్తున్నారు?
దేనికోసం అన్వేషిస్తున్నారు? ఎస్, ఒక నిధి కోసం వారు అన్వేషిస్తున్నారు. దేని సహాయంతో అన్వేషిస్తున్నారు? ఒక మ్యాప్ సహాయంతో ఆ నిధిని ఎలాగైనా కనుక్కోవాలి అని చెప్పేసి వాళ్ళు అన్వేషిస్తూ ఉన్నారు. ఈ అన్వేషణ కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఈ దీపక్ అనే అబ్బాయి ఆ రోజు ఏం చేశాడంటే, దానికి ముందు సంఘటన మీకు నిన్న చెప్పారు. ప్రియాంకకి గాయమైంది, దీపక్ సహాయం చేశాడు, సేవ చేశాడు, ఆ గాయాలు కడిగాడు, ఇంటికి పంపించాడు, పరిచర్య చేశాడు. అది మీరు నిన్న విన్నారు. మరి అంటే పరిచర్య, మన ఫ్రెండ్కి ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వారిని సహాయం చేయాలి, వారిని ఆదుకోవాలి. అలాగే దీపక్ కూడా చేశాడు, ప్రేమతో చేశాడు, దేవుని యొక్క ప్రేమతో. ఇక్కడ ఈరోజు జరిగిన సంఘటన ఏంటంటే, దీపక్ వాళ్ళ స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియాంకకి ఎలా ఉందంటే, తొందరగా వెళ్ళి ఆ గుప్త నిధిని ఏదో ఆ నిధిని ఏంటో అన్వేషించాలి, అని పట్టుకోవాలి అని తొందర ఎక్కువగా ఉంది. దీపక్ ఏమో కొంచెం ఆలస్యం చేస్తున్నాడు వాళ్ళ స్నేహితులతో మాట్లాడుకోవడం. అలాంటప్పుడు కొంచెం ఆలస్యం చేసేటప్పటికి ఈయన ఇప్పుడే ఇంకా రాడేమో, ఇంకా ఆలస్యం అయిపోతుందని కోపం వస్తుంది ప్రియాంక. బాగా కోపపడిపోయి ఏం చేసింది, తన చేతిలో ఉన్నటువంటి మ్యాప్ని చింపేసి విసిరేసింది నేలని. తర్వాత స్నేహితులతో మాట్లాడడం అయిపోయాక దీపక్ వచ్చి ఆ చినిగిపోయినటువంటి కాగితాలని ఆ నేల మీద చూస్తాడు. చూచి ఇంకా మౌనంగా వెళ్ళిపోతాడు. మరి మ్యాప్ సహాయంతోనే కదా వారు అన్వేషించాల్సింది. ఆ మ్యాప్ లేకపోతే వారికి ఎవరు గైడ్ చేస్తారు వాళ్ళు? కాబట్టి కోపంలో ఏం చేసింది ప్రియాంక? కోపంలో ఏం చేసింది? మ్యాప్ చింపేసింది. మీకు కూడా కోపం వస్తా? కోపం వస్తే మీరేం చేస్తారు? మీరు కూడా అలాగే చేస్తారా? చేస్తారా? అమ్మ మీద కోపం వచ్చినా, ఫ్రెండ్స్ మీద కోపం వచ్చినా ఏం చేస్తారు? మీ చేతిలో ఉన్న వస్తువుని విసిరేస్తారా? కొంత తలుపుతున్నారు. కానీ ఆ వస్తువు ఏమైపోద్ది? పగిలిపోద్ది, నష్టమైపోద్ది. అది నష్టపరిచినప్పుడు మరలా దాన్ని కష్టపడి కొనుక్కోవాలి, డబ్బులు పెట్టి. అమ్మ నాన్న ఎంతో కష్టపడి వాటిని సమకూరుస్తుంటారు, మనకు తెలియదు వాటి విలువ. కానీ అలా చేయొచ్చా? చేయకూడదు. సహనం, ఓర్పు, కొంచెం ఓర్పు సహనం వహిస్తే సమస్య అనేది తగ్గిపోతుంది. కాబట్టి నష్టపరచుకోకూడదు. ఇక్కడ ప్రియాంక చేసింది అదే, ఒక వస్తువును నష్టపరిచింది. ఇక ముందుకెళ్ళడానికి అవకాశం లేనటువంటి పని కల్పించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే మనం తప్పుడు నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకోకూడదు. ఓర్పు సహనాన్ని మనం కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి. సరే, మీరు పేతురు గురించి రోజు వింటున్నారు కదా. పేతురు ఎవరు? పేతురు అంటే ఎవరు చెప్పండి? ఎవరు? ఎవరో చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడు. ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది శిష్యుల్లో పేతురు అనే కూడా ఒక ముఖ్యమైనటువంటి శిష్యుడు. ఎప్పుడు యేసు ప్రభు వారిని పక్కనే ఉంటూ, ఆయన అనుసరిస్తూ, ఆయన బోధలు వింటూ, ఆయనతో నడిచేటువంటి వాడు పేతురు. అలా మరి యేసు ప్రభు వారు బోధించినంత కాలము ఆయన చుట్టూ తిరుగుతూ ఆయనతోనే ఉన్నటువంటి సందర్భంలో యేసు ప్రభు వారు బోధలు అయిపోయినాయి. ఆయన్ని సిలువ వేయడానికి ఆయన సిద్ధం చేస్తున్నారు. ఆయన తీర్పు చేయడానికి, ఆయన సిలువ వేసేటువంటి సన్నివేశం దగ్గరకు వచ్చేసింది. అయితే అంతకుముందే పేతురు గురించి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్తారు, ప్రవచిస్తారు. అంటే కొన్ని సందర్భాల్లో పేతురు యేసుక్రీస్తు
ప్రభువాన్ని ఎప్పుడు నేను విడిచిపెట్టి వెళ్ళను నిన్ను అని చెప్పేసి మాట్లాడతారు వీళ్ళు. ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ విధమైనటువంటి ప్రాణహానైనా నేను నిన్ను విడిచిపెట్టను యేసయ్యా అని చెప్తాడు. కానీ అప్పుడు యేసు ప్రభువు ఏం చెప్తాడంటే, నువ్వు నన్ను ఎరగను, నువ్వెవరో నాకు తెలియదు అంటావయ్యా, అప్పుడు కోడికి వస్తుంది అని ముందే చెప్తాడు యేసయ్య. అస్సలు నేను ఆ మాట చెప్పను అంటాడు వీళ్ళు. కానీ నాకు తెలియదు అనే సందర్భం ఇప్పుడు ఇక్కడ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ కాపాడడానికి కావలి వారు యేసుక్రీస్తుని సిలువ వేయడానికి వచ్చారు. ప్రధాన యాజకులు ఇంటికి తీసుకెళ్లారు యేసు ప్రభు వారిని. పేతురు చూస్తా ఉన్నాడు, అంత దూరం నుంచి చూస్తా ఉన్నాడు. ఆయన పట్టుకెళ్ళిపోతున్నారు, సిలువ వేస్తారు, తెలుసు ఆయన మరణిస్తాడని తెలుసు. పేతురు ఎందుకు దూరం ఉన్నాడు? ఎప్పుడు అంటే ఉండేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఇప్పుడు దూరంగా ఉండి చూస్తా ఉన్నాడు. దూరంగా ఉండి చూస్తా యేసుక్రీస్తు ప్రభువాన్ని తీసుకెళ్ళారు. ఆ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఈయన అక్కడ ఎవరో చలి కాచుకుంటా ఉంటే అక్కడ కూర్చున్నాడు పేతురు. వాళ్ళతో పాటు కూర్చున్నాడు, చలి కాచుకుంటూ. ఏం జరుగుతుందా చూస్తా ఉన్నాడు దూరం నుంచి భయంతో. అప్పుడు ఒక చిన్న అమ్మాయి పేతురుని చూసాడని ఏమందంటే, నువ్వు కూడా ఆయనతో యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నావు కదా. ఆ చలి అగ్ని మంటలో పేతురు గారి మొహం చూసి గుర్తుపట్టి, నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు వెంబడించావు కదా, నువ్వు కూడా ఆయనతో ఉన్నావు కదా అని ఒక చిన్న అమ్మాయి పేతురును ప్రశ్నించినప్పుడు పేతురు అంటాడు, అస్సలు నేను ఉండాలని, నాకెవరో ఆయన తెలియదు, నేను ఆయనతో లేను అన్నాడు. నిజంగా లేడా పేతురు? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడా లేదా? ఉన్నాడు. కానీ ఏం చెప్పాడు ఇక్కడ? తెలియదని చెప్పాడు. అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పాడు. తర్వాత ఎక్కువ చూసేవాడు ఇంకొక ఆయన పేతురుని చూసి ఆ మంట వెలుగులో పేతురుని చూసి గుర్తుపట్టి, నువ్వు కూడా ఆయనతో ఉన్న వాళ్ళలో ఒకడేవు కదా అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, అసలు నేను కాదు, ఆయన కాదు, ఆయనతో ఉన్నవాడు నేను కాదు అని చెప్పేసి. తర్వాత మళ్ళీ ఇంకొక గంట తర్వాత ఇంకొక వ్యక్తి ఆ పేతురుని చూసి ఏం చెప్పాడంటే, నువ్వు వాళ్ళతో ఉన్నావు కదా, ఆయన శిష్యుల్లో నువ్వు కూడా ఒకడే కదా అని మళ్ళీ అడిగాడు. అప్పుడు పేతురు అన్నాడు, అసలు నువ్వు చెప్పేదేంటో నాకు తెలియదు, ఏం చెప్తున్నావు కూడా నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పాడు అన్నమాట పేతురు? ఏం చెప్పాడు? తెలుసా చెప్పాడా, తెలియదని చెప్పాడా? నిజంగా తెలియదా పేతురుకి? తెలుసు. ఎందుకు చెప్పాడు? ఎస్, ఏం చెప్పాడు? భయంతో. ఏంటి భయం? పేతురుకి ఏంటి భయం? ఏంటి భయం చెప్పండి? ఎందుకు భయపడ్డాడు పేతురు? యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయబోతున్నారు, ఆయన చంపబోతున్నారు, ఆయనతో నేను కూడా ఉన్నాను కాబట్టి నన్ను కూడా చంపుతారేమో, నన్ను కూడా కొడతారేమో అనేటువంటి భయంతో ఏం చేశాడు? ఆయన పేతురు ఆయన వెంబడించాలని, ఆయనతో ఉండాలని ఎంత ఆశ ఉన్నా చివరికి ఇక్కడ భయం వచ్చేటప్పుడు ఏం జరిగింది? ఇంకా ఆశ నెరవేర్చుకోలేకపోయాడు ఆ క్షణంలో. అంటే వైఫల్యం చెందాడు, తన ఆశని నెరవేర్చుకోలేక వైఫల్యం చెందాడు. ఆయన ఉండాలనుకున్నాడు, ఆయనతో వెనకడుగు వేశాడు. కాబట్టి ఒక మంచి పని మనం చేసేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించమంటే మంచి పనే కాదా? మంచి పనే కదా, మంచిదే కదా. ఆయన బోధనలన్నీ మంచివే కదా, ఆయన బోధనలన్నీ మనల్ని పరలోకానికి చేర్చేయి కదా. మరి ఆయన అనుసరించమంటే ఒక మంచి పని. ఆ మంచి పని చేయడానికి కొంచెం భయంతో వెనకంజా వేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత పేతురు ఏం చేశాడంటే, అబద్ధం చెప్పాడు కదా 3 సార్లు. చెప్పిన తర్వాత కోడి కూసింది. యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే ప్రవచించాడు, నేనెవరో తెలియదు అని అంటావు అన్నప్పుడు కోడి కూసింది అని చెప్పాడు ముందుగా. నిజంగానే కోడి కూసింది. అప్పుడు పేతురు వచ్చింది,
యేసుక్రీస్తు ప్రభువు వారు నన్ను గురించి మాట చెప్పాడు. కోడి కూసింది అర్థమైపోయి పేతుడికి చాలా దుఃఖం వచ్చింది. నేను అబద్ధం చెప్పానే అని పక్కకు పరిగెత్తుకుంటే బాగా ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. ఏడవడం ఏంటి? ఎందుకు ఏడ్చాడు? అయ్యో నేను ఎందుకు అబద్ధం చెప్పాను, ఆయన ఎవరో నాకు తెలియదని నేను చెప్పానే, నా ప్రాణానికి మరి హాని జరుగుతుందని ప్రాణం తగ్గించుకోవడానికి నేను ఈ మాట చెప్పాను అని చాలా బాధపడ్డాడు, చాలా ఏడ్చాడు. అంటే కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తామంటే కొన్ని అబద్ధాలు ఆడతాం. అవునా? అబద్ధాలు ఆడతాం. మీరు కూడా అబద్ధాలు ఆడతారు లేదా? కొన్ని సందర్భాలు అబద్ధాలు ఆడినప్పుడు అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడమని ఎక్కడ దేవుడు చెప్పలేదు. బైబిల్ ఏముందంటే అబద్ధం ఆడు పెదవులు యెహోవాకు హేయము అని రాశారు. అంటే యెహోవాకు దేవుడికి ఇష్టం లేదు అబద్ధం ఆడడం. కానీ కొన్ని సందర్భాల్లో ఏదన్నా అబద్ధం చెప్పినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? క్షమించమని దేవుణ్ణి అడగాలి. క్షమించమని దేవుణ్ణి అడగాలి. అది పశ్చాత్తాపం మనం కలగాలి. కాబట్టి మనం కూడా ఏం నేర్చుకోవాలంటే, మీరు చిన్న చిన్న విషయాలు పొరపాట్లు చేసినప్పుడు దేవుణ్ణి సాయంత్రం మనం పడుకునేటప్పుడు ఏమని ప్రార్థన చేసుకోవాలి? యేసయ్యా, ఈరోజు ఏదైనా నేను తప్పులు చేస్తే నన్ను క్షమించు అని ప్రార్థన చేసుకోవాలి. చేస్తున్నారా ప్రార్థన? మీరు తప్పకుండా ఆ మాట మనం చేయాలి. చక్కగా ప్రార్థన చేసి మంచిగా మనకి ఇప్పుడు దేవుడిని మనం ఏం ప్రార్థన చేస్తాం? ఏమడుగుతారు మీరు? మీకు ఏమి కావాలి ఈ వయసులో? చదువు. అవునా? మీరు చదువుకుంటున్నారు. చదువుకోవాలంటే ఏం కావాలి? మనకి జ్ఞానం కావాలి. జ్ఞానము, వివేకము, మంచి బుద్ధి నాకు ఎక్కువయ్యాలని ప్రార్థన చేసుకోవాలి. మంచి ఆరోగ్యం ఉంటేనే కదా మనం మంచిగా చదువుకునేది. మన ఆరోగ్యం కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. మంచి జ్ఞానం కోసం, జ్ఞాపక శక్తి కోసం ప్రార్థన చేసుకోవాలి. మంచి బుద్ధి, మంచి వివేకము, ఇవన్నీ నాకు ఇవ్వయ్యా అని మనం ప్రార్థన చేస్తాం. అలా చేస్తున్నారా మీరు? ప్రార్థన చేస్తున్నారా లేదా? చెయ్యకపోతే చేసుకో. ఓకేనా? చేయకపోతే ప్రతిదినం మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఉదయం లేవగానే ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి. ఈరోజంతా నాకు తోడై ఉందయ్యా, రాత్రి కాపాడా నీకు వందనాలు, ఈరోజంతా నన్ను కాపాడు ప్రార్థన చేయాలి. రాత్రికి ఏం చేయాలి? నేనే తప్పులు చేసినా నన్ను క్షమించు, తప్పులు చేయకుండా సహాయం చేయి. ఏదైనా అబద్ధాలు ఆడినా అవన్నీ మనం దేవుడి దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొందాలి. మనం ఆహారం తినేటప్పుడల్లా మనం ప్రార్థన చేసుకోవాలి. మీకు జ్ఞానం కోసం, మీ తల్లిదండ్రుల కోసం, మీ ఆరోగ్యం కోసం, మీ చదువు కోసం ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకుంటే మీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు, మంచి జ్ఞానం ఇస్తాడు, మంచి బుద్ధిని ఇస్తాడు. దేవుని దయ మీ మీద ఉంటుంది, మనుషుల యొక్క దయ మీ మీద ఉంటుంది. మీరు బాగా వర్ధిల్లి అభివృద్ధి చెందుతారు. అలా చేస్తారా? అలా చేసుకుంటారా? చేసుకుంటే ఓకే. చేయని వాళ్ళు మాత్రం అలా చేసుకోండి. చక్కగా దేవుని వాక్యాలు నేర్చుకోండి. 10 రోజులు మీరు ఇక్కడ గడపడం అంటే దేవుడికి చాలా సంతోషం. ఈ 10 రోజుల యొక్క దీవెనలు మీ యొక్క జీవితంలో నెక్స్ట్ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క దీవెనలు ఉంటాయి. అన్ని విషయాల్లో దేవుడు మీకు సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రేర్ చేయాలి. ప్రేర్ చేస్తారా? అందరు కళ్ళు మూసుకున్నారు.
చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవద్దు. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఆయన చిన్న బిడ్డల మధ్య చేరి అయా మా తండ్రి, బిడ్డలకు నాయన కొన్ని మాటలను వివరించుటకు ఈ సన్నిధిలో బిడ్డలతో నాయన గడుపుటకు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, మా సంఘాన్ని మీరు దీనించి ఆశీర్వదించుకున్నటువంటి విధానం గ్రహణాలు అయా బిడ్డలందరినీ నాయన మా తండ్రి, ఇదిగో నాయన ఈ సంఘంలో నాయన ఈ ఆవరణలోనికి సమకూర్చిన విధానం దేవదనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ యొక్క సెలవుల్లో ప్రభావ బిడ్డలు నాయన 10 దినాలు నాయన మీ సన్నిధిలో గడిపేటువంటి గొప్ప ధన్యతను మీరు అనుగ్రహించారు. బిడ్డలు కూడా నాయన మీ సన్నిధిలో గడిపేటువంటి మంచి మనస్సును, ఆ ప్రేరేపణను బిడ్డలు మీరు దయచేసినందుకు కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సన్నిధిలోనైనా బిడ్డలు ప్రభావ ఈ యొక్క వాక్యమునైనా మరి ఈ యొక్క టీచర్స్ బోధించుండగా ఆ వాక్యములను శ్రద్ధగా ఆలకించి వారి యొక్క మనస్సుల్లో, వారి హృదయాలలో వాటిని భద్రం చేసుకొని దేవా మా తండ్రి వారి యొక్క అనుదిన జీవితాలలో నాయన వాటిని ఆచరిస్తూ మంచి బిడ్డలుగా నాయన దేవా పరలోక పౌరులుగా ప్రభావ ఈ లోకంలో ఎదుగుతున్నట్టుగా సహాయం దయచేయండి. దేవా మా తండ్రి ఈ మాటలు సహాయం దయచేయండి. బిడ్డలలోనైనా ఈ వాక్యం నాటబడి ఫలించి అభివృద్ధి పొందడానికి సహాయం దయచేయండి. దేవా మా తండ్రి, ఇదిగోనైనా వీరు బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా దేవా బిడ్డలందరినీ నాయన మా తండ్రి గ్యాదర్ చేసుకొని ప్రభా వారికి అనేకమైనటువంటి విషయాలు బోధిస్తూ ఓపికతోనూ సహనంతోనూ ప్రభా వారి యొక్క సమయాన్ని నాయన మీ సన్నిధిలో వెచ్చిస్తూ ప్రభా దేవవారు గడిపించిన విధానం స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను మీరు దీవించండి, వారి కలిగిన సంస్థలను మీరు ఆశీర్వదించండి, వారికి రావాల్సినటువంటి దీవెనలు మీరు బిడ్డలు అనుగ్రహించండి సన్నిధిలో అడుగుతున్నాం. దేవమ్మ తండ్రి, అలాగే చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చదువుకుంటుండగానైనా వారికి కావాల్సినటువంటి జ్ఞానము నాయన, జ్ఞాపక శక్తి, వివేకము ఆ బిడ్డలకు మీరు మెడుగు దయచేయండి. ప్రార్థన జీవితాన్ని ప్రభావం వారు అలవాటు చేసుకోవడానికి సహాయం దయచేయండి. ఈ లోక మాలిన్యం అంటకుండా నాయన పెంచబడడానికి మెడుగు దయచేయండి. దేవమ్మ తండ్రి, ఇదిగో నాయన బాలుడు నడవలసిన వారిని నేర్పు, వాడు వృద్ధుడైనా దాని నుంచి తొలగిపోవడని వాక్యంలో సెలవించారు. ప్రభావం ఇదిగోనైనా ఈ బాల్యంలోనే తండ్రి మీ యొక్క బీజము ఈ బిడ్డలో వేయబడుచుండగా ఆ బీజం అలాగే నిలిచి ఉంది ప్రభా. వారు పెద్దవారైనప్పటికీ ప్రభా మార్గంలో నడిచేటువంటి వారు ఉండడానికి సహాయం దయచేయండి. దేవా బిడ్డలందరికీ మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించండి. ఈ ఎండ వేడి నుంచి బిడ్డల్ని కాపాడండి. దేవా మా తండ్రి, ఇంకా ఉత్సాహంగా నాయన మీ సన్నిధిలో గడుపుచు నాయన నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నిన్ను ఘనపరుస్తూ నీకు మహిమ తెచ్చేటువంటి జీవితాన్ని బిడ్డలు అనుగ్రహించండి. వారి యొక్క ఆయన వారి యొక్క వయసులో వారి వృద్ధి పొందొచ్చు నాయన. దేవుని దయను మనుషుల దయను నాయన వర్ధిల్లులాగా సహాయం దయచేయమని సన్నిధిలో అడుగుతున్నాం. నాయన ఈ యొక్క కార్యక్రమంలో ఆయన సహాయపడుచున్న ప్రతి బిడ్డను పేరు పేరు వచ్చిన మీరు దీవించి ఆశీర్వదించి నాయన మీ దీవెనలతో మెడుగా నింపి నడిపిస్తుందని ఈ 10 దినాలు బిడ్డలు నాయన అనేకులు వచ్చి నాయన మొదటి సన్నిధిలో గడపడానికి సహాయం దయచేయండి. బిడ్డల యొక్క రాకపోకలన్నింటిలో మీరు తోడేయండి, నడిపించినాయి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి చేసి విడుకొచ్చినాము.